రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండల కేంద్రంలో చందిపడి జిఆర్ ఫామ్ హౌస్ లో శంకర్పల్లి మండల మున్సిపాలిటీ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరువు, ఆకలి కేకలు, తాగునీటి కష్టాలు పోవాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని ఆమె కోరారు. తనను గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని, ప్రజల మద్దతిచ్చి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తానన్నారు. గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలన ఎట్లుంది, 5 సంవత్సరాల్లో ఎంత మార్పు జరిగిపోయింది. అయ్యో అనవసరంగా కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామనే బాధ ఈరోజు కింది స్థాయిలో రైతన్నల్లో, మహిళలలో అందరిలో ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గ్రామాలకు వెళ్తే కరెంటు లేక పంటలు ఎండిపోయి నీళ్లు తాగడానికి మిషన్ భగీరథ లాంటి నీళ్లు కూడా రాక అయ్యో కరెంటు పోయినప్పుడు అయ్యో కేసీఆర్ని బోడగొట్టుకుంటామనే ఫీలింగ్ ఈరోజు ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలంటే ఖచ్చితంగా వాళ్లకు కర్రు గార్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. సమయం 13 రోజులు ఉంది ఎలక్షన్ రంగంలో. ఈ 13 రోజుల లోపల వార్డు కమిటీలు కానీ, బూత్ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ వాళ్ళందరినీ నిర్ధారణ చేసుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా మరొకసారి కలిసికట్టుగా డిస్కస్ చేసుకోండి. రాబోయే 13 తారీఖున మేలో ఎన్నికల సందర్భంగా ఉదయంలోనే లేచి కారు గుర్తుపై ఓటేసి అత్యధిక శాతం ఓట్లతోని కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజు గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నా. మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించమని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.